క్రీస్తు సువార్త వారికి వింటున్న వారికి చూస్తున్న వారికి వచ్చి మీ అందరికీ కూడా నా సువార్త వందనాలు. క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడొచ్చిన ఎవరైతే విద్యార్థి కూడలు పెద్దలకి పిల్లలకి ప్రతి ఒక్కరి వాక్యం మనం ఈరోజు నేర్చుకునే వాక్య భాగం దేవుని మాటలు. 10 నిమిషాలు సైలెంట్ ఉన్నాను, మాట్లాడకుండా ఉన్న దేవుని మాటలు మనం వినేటప్పుడు సైలెన్స్ ఉండాలి. మన క్రీస్తు సువార్తని ఈ వాక్యం ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడేది పాఠం నేర్చుకునే వాక్య భాగం ఏంటంటే, ఈరోజు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినాడు. అంటే మనం తగ్గించుకోవాలి. దేవుని విషయంలో మనం తగ్గించుకుని జరిగితే మనం దేవుని దృష్టిలో హెచ్చించబడతాం. అంటే మనం తగ్గించుకునే జీవితం మనలో ఉందా, హెచ్చించబడుతున్నాము దేవుని దృష్టిలో. మనం వారికి ఈ రోజు నేర్చుకుంది. మనం వాక్య భాగానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకమున్న మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మాటలు మాట్లాడుతుండగా ప్రభువా మాట్లాడండి, మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన జ్ఞానం, మాకు కావాల్సిన ఆశీర్వాదాన్ని దయచేయండి. చూస్తున్న వారిని ప్రభువా వారందరూ కూడా నీ మాటలు వినగలిగే మనసుకి దయచేయండి. ఏం కాదు, మీరే మాకు కావలసిన ప్రభావ ఆత్మీయ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. ఈ మాటలు మా హృదయాలు భద్రపరచుకోవడానికి ప్రభువా ఈ మాటలు మాకు దయచేయమని ఇది స్తోత్రులు తండ్రి నా చెల్లించుకుంటూ ఈ కొద్ది పాఠం యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం దేవుని వాక్యం వింటున్నాం. మత్తయి సువార్త దేవుని వాక్యం చూసుకోండి. మొదటిగా మత్తయి సువార్త, లూకా సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. బైబిల్ నుంచి 10 నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞానందాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనతో మనం నేర్చుకుందాం. ఎందుకంటే 2 వారాలుగా దేవుని వాక్యం మనం చెప్పట్లేదు. 2 వారాలుగా దేవుని లూకా సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైనను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరులైనను ఉండినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మన వాక్యం ఏంటంటే, ఇక్కడ పాఠం నేర్చుకునేది 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఒకరు సుంకరి, ఇంకొకరు పరిచయం చేసే వ్యక్తి వెళ్ళి ఏమంటాడంటే, అతను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ నాకు వచ్చే రాబడి అంతట్లో కూడా దేవుడికి ఇస్తున్నానని చెప్తున్నాడు. ఆయన మోకరించి ప్రార్థించాడు. దేవాలయానికి వెళ్ళి ఇలా చేస్తున్నాడు. ఈ సుంకర వల్ల నేను లేనందుకు నీకు స్తోత్రం అంటాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన తాను వెచ్చించుకుంటున్నాడు. అంటే నేను అన్ని చేస్తున్నాను, దేవుని విషయంలో ఏది నేను తగ్గించుకోవట్లేదు. అదే సుంకర వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమి, దేవా నేను పాపిని అని రొమ్ములు కొట్టుకుంటూ ఆయన ఏం చేస్తానంటే, నేను నీచమైన పాపిని, నీ ముందే నిలవటానికి కూడా అర్హత లేనివాడిని అని గుండెలు బాదుకుంటూ కన్నీరు పెడుతూ ప్రార్థన చేస్తున్నాడు సుంకరి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. శిష్యులందరినీ కూడా జనసంఘంలో కూర్చోబెట్టి వీళ్ళందరికీ చెప్తున్నాడు యేసుప్రభు వారు. 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఎవరు గొప్ప అంటే సుంకరే. ప్రార్థన చేశాడు, కన్నీరు పిలిచాడు. ఇదిగో నేను పాపిని అని రొమ్ములు కొట్టుకుంటే బాధతో ఏడుస్తున్నాడు, కన్నీరు పెడుతూ. కానీ యేసుక్రీస్తు వారు ఎవరు గొప్పవాడంటే
సుంకరే గొప్పవాడు ఇద్దరు. ఈయన వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ ఆయన వచ్చే రాబడి అంతట్లో దశభాగం ఇస్తున్నాడు, ఈయన అన్ని చేస్తున్నాడు. కానీ ఆయన హెచ్చించబడుతున్నాడు. ఇందులో తగ్గించుకునే వ్యక్తి ఎవరు కనపడతారంటే సుంకర కనపడుతున్నాడు. సుంకర తాను తగ్గించుకుంది, కన్నీళ్ళు విడుతూ దేవుని మీద పశ్చాత్తాపడుతున్నాడు. అంటే నేను తప్పులు చేశాను, నేను చాలా పాపములు చేశాను. ఏం చేస్తున్నాడు సుంకరై? ప్రార్థనతో కన్నీళ్ళు విడుతున్నాడు. అంటే సుంకరై తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారని దేవుని వాక్యం చల్లదు. అంటే మనలో ఏమన్నా తగ్గింపు ఉండాలి. తగ్గింపు మన జీవితాల్లో ఉంటే దేవుడు మనం హెచ్చిస్తాడు. మన జీవితంలో తగ్గింపు అన్న దేవుడు మనం చూస్తున్నాడు. మన బ్రతుకులో తగ్గింపు ఉండాలంటున్నాడు దేవుడు. అంటే మన జీవితంలో కూడా తగ్గింపు మనం నడుచుకోమంటాడు దేవుడు. మన బ్రతుకులో తగ్గింపు ఉండాలి, మన జీవితంలో తగ్గింపు ఉండాలి. మన ఆయుష్ దినములు అన్నీ కూడా దేవుడు మనం పొడిగించాలంటే మన బ్రతుకు ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. మన జీవితంలో తగ్గింపు అన్నది ఉంటే మనం దేవుడిని చూస్తాం. దేవుడి లోకానికి మనం వెళ్తాం. ఆయన లోకానికి మనం వెళ్ళాలంటే మన జీవితం ఏమిటో తగ్గింపు ఉండాలి. మత్తయి సువార్త 11:28 ఉంది. సమస్త జనులారా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. అంటే దేవుడి లోకంలో అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. సమస్త జనులారా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. విశ్రాంతి అంటే ఎక్కడ? మనం ఈ లోకంలో అనేక వాటికి మనం ప్రయాసపడతాం. మనం వారమంతా కష్టపడతాం, రోజు కష్టపడతాం. కానీ మన అవసరాల కొరకు, మన బ్రతుకుల కొరకు మనం ప్రయాసపడితేనే ఉంటాం మన జీవితాంత కాలం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? సమస్త జనులారా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానండి. విశ్రాంతి అంటే ఎక్కడ? ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడతాం, మన కోసం ఎన్నో పాటలు పడతాం. మనం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే మన జీవితానికి. కానీ దేవుని కోసం మనం ప్రయాసపడాలి. దేవుని స్వార్థ పనిలో మనం ప్రయాసపడితే, దేవుని కార్యాలన్నది మన ప్రజల మీద ఎత్తుకుని మోస్తే మనకి ఇచ్చే పరలోకానికి అక్కడికి వెళ్తాం. దేవుని లోకానికి అక్కడికి వెళ్ళాలంటే మనం ప్రయాసపడాలి. దేవుని కొరకు ప్రయాసపడాలి. పౌలు గారు ప్రయాసపడ్డారు. దేవుని కోసం ప్రయాసపడైన ఆయన హింసైన యాత్ర పడుతూ దేవుని స్వార్థ కడదాకా వెళ్ళాడు. మరణం వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనం కూడా దేవుని స్వార్థ పనుల్లో మనం బలంగా ముందు సాగాలి. అంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. అంటే మన ప్రాణములకి విశ్రాంతి దొరుకుతుంది. మనం ఎంత ప్రయాసపడినా ఈ లోకంలో ఒక లోకం అంతా సంపాదించాడు, ఆత్మను పోగొట్టుకుంటాడు. కానీ ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. మనం లోకం అంతా ఎంత సంపాదించాము, కానీ ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మను పోగొట్టుకుంటే ఆయన ఉన్న లోకాన్ని మనం వెళ్ళాలంటే మనం వెళ్ళలేము. అందుకే దేవుడు అంటాడు కీర్తన గ్రంథంలో, మీకు మాట చెబుతాను. కీర్తన గ్రంథంలో మన దేవుడు సువార్త నిమిషంలో మనం మరణించిన యెహోవా భక్తులు ఆయన దృష్టిగా యెహోవా భక్తులు మరణం అంట. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. ఆయన దృష్టి అంటే ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. మనం దేవుని విషయంలో మనం మరణించినా మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే దేవుడి లోకానికి వెళ్తాం. ఈ లోకంలో ఎన్నో మనం సంపాదించుకుంటాం. దేవుని విషయంలో మన ప్రాణం పోయినా ఆయన దృష్టికి విలువైనదిగా ఉంటుందంటే విలువ చేస్తున్నాడు దేవుడు. ఆయన దృష్టికి విలువైందంట మరణం. కీర్తనలు 116 కీర్తన ఎంతో వచ్చిన ఎంత ఉందంటే ఇది 15 వచనంలో ఉంది ఈ మాట. యెహోవా భక్తుల మరణం గొప్పదంట, విలువైనది. అంటే దేవుడు ఆయన దృష్టికి విలువైందంట. ఆయన అంటే దేవుడు, ఆయన దృష్టికి మన మరణం ఎక్కడది? విలువ కడతాడు. ఎందుకంటే మన దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? ఆయన ఎందుకు భయభక్తులుగా నడుచుకుంటూ, అందుకే దాన్ని తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని ఉంటుంది. దాన్ని హెచ్చించబడ్డవాడు తగ్గించబడతాడు. హెచ్చించబడతాం అంటే ఏంటి? మనం మూర్ఖత్వంగా వెళ్ళిపోయాం అనుకో, అన్యాయంగా వెళ్ళిపోయాం అనుకో, ఒకసారి పడిపోతాం. అదే హెచ్చింపు. మనం తగ్గించుకున్నాం అనుకో, దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అది దేవుడు ఇచ్చింటాడు. ఒక దావీదు ఏం చేశాడు? చిన్న బాలుడు, యవనస్తుడైన బాలుడు ఏం చేశాడు? ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఒక దావీదు తగ్గించుకునే జీవితం నడిచేది కాబట్టి దేవుడు కూడా బ్రతికాడు. అందుకే దావీదుని నిలబెట్టాడు. మనల్ని కూడా దేవుడు గొప్ప చేస్తాడు. అందుకే దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? తగ్గించుకోమంటాడు దేవుడు. దాన్ని తగ్గించుకున్న వాడు హెచ్చించబడతాడు. దాన్ని హెచ్చించబడ్డవాడు తగ్గించబడతాడు.
మనం తగ్గించుకోవాలని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. మనం నేర్చుకునే పాఠం అదే దేవుని వాక్యం. మనం తగ్గించుకుంది దేవుడి దృష్టిలో మనం తగ్గించుకుని జీవితం మనం బ్రతికితే దేవుడు హెచ్చింతాడు. నేను నీ బ్రతుకుని హెచ్చింతాడు, మన స్థితిని హెచ్చింతాడు, మనకున్న ఆయన ఉన్న లోకానికి నిన్ను తీసుకెళ్తాడు. మనం అలా ఉండాలంటే మనం తగ్గించుకోమంటున్నాడు. అందుకే సుంకరి మత గురువు, పరిచయుడు సుంకరి, వీరిద్దరే ఏం చేశారు? ప్రార్థించారు. అందులో ఎవరు గొప్పవాడేయుడు? సుంకరే గొప్పవాడేయుడు. యేసుప్రభు గారు అన్నారు వాళ్ళిద్దరిలో ఎవరు తగ్గించుకోవడం అంటే సుంకరి. సుంకరు తాను తగ్గించుకున్నాడు కాబట్టి అందుకే ఎంతగా తప్పులు చేశాడు, పాపగా ఉన్నాడు అతను సుంకరి. కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, అందుకే ఆయన హెచ్చించబడ్డాడు. హెచ్చించుకోదు మనం తగ్గించబడతాం. మన దేవుని విషయంలో ఎలా ఉండాలి? తగ్గించుకోమంటాడు దేవుడు. తగ్గించుకునే జీవితం మనకు ఉండాలని ఈ సమయాన్ని ఊహిస్తూ మనం పాపం చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకమున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి వందనాలు దేవా. ఈ సమయంలో యువ ప్రభా తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని మీ వాక్యం చెలబెడుతుంది. యువ ప్రభా మా జీవితంలో తగ్గింపు ఉండాలి, మా బ్రతుకుల్లో తగ్గింపు ఉండాలి ప్రభా. మీ అందరూ మేము తగ్గించుకునే జీవితం మాకు దయచేయండి. మాటలు విన్నవాడిని, చూస్తున్న వారిని, కోరుకున్న వారిని ప్రభువా మీ చేతులకు అప్పచెప్తున్నాం. మీ మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. ఇదిగో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అంటారు ప్రభువా. మీ సువార్తల్లోని మీ పరిచయంలోని తల్లి మీ మాటల్లోని మేము బలంగా ఎదగటానికి ప్రభువా తండ్రి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి ప్రభువా. మా మీ సువార్త 11 తండ్రి 28వ వచనంలో మీ మాట సెలవిచ్చారు. మేము ప్రయాసపడుతున్నాం దేవా, మీ మాటలు మీ మనసు మాకు దయచేయండి. మీ వైపు తిరిగే మనసు అనేక మందికి దయచేయమండి. కూడున్న బిడ్డల్ని ఈ వాక్యం విటం వారిని చూస్తున్న వారిని ప్రభావ మీ చేతులు చెప్పు. మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కొద్ది భారతం యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు.